మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పివి రావు 73వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. మాలల మహారణభేరి వర్గీకరణ వ్యతిరేకిద్దాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం నినాదంతో కాకినాడ మెక్లారిన్ హైస్కూల్ గ్రౌండ్లో మే 12వ తేదీ సాయంత్రం 3 గంటలకు నిర్వహించబోయే బహిరంగ సభకు మాల ఉపకులాలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కాకినాడ జిల్లా మాల జేఏసీ నాయకులు, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీఎస్పీ నాయకులు కండవల్లి లోవరాజు ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీఎస్పీ నాయకులు కండవల్లి లోవరాజు, మాల జేఏసీ నాయకులు పెదపాటి రాజేష్, పశ్చిమలలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పశ్చిమల అప్పలరాజు, ఇరుగుల పవన్, పెదపాటి రాజేష్, కూసియేసు, దిమ్మల అప్పలరావు, బులిపే రమణ, మాతా నాగేశ్వరరావు, గుర్రాల యేసురత్నం, పెదపాటి కృష్ణ, సాకా వినయ్, సారిక శ్రీధర్, బల్లా నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి మరి ఎస్సీ వర్గీకరణ అనేటువంటి వినుభూతం లేదా ఎస్సీ వర్గీకరణకి మరి జరుగుతున్న చర్యలందరూ మీ అందరికీ విదితమే. అయితే మాల జాతి ముద్దుబిడ్డ అనేటువంటి మరి పివి రావు గారి యొక్క 75వ జయంతిని పురస్కరించుకుని మరి మాల జేఏసీలు అందరూ కలిసి మరి కాకినాడలో మహాధర్నా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, మరి 12/5/2025 మరి సాయంత్రం 3 గంటలకు పివి రావు గారి యొక్క జయంతిని పురస్కరించుకుని మన మెక్లారిన్ హై స్కూల్లో కాకినాడలో ఈ యొక్క ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాకి అందరూ కూడా రావాలని మరి పిఠాపురం రథాలపేట నుంచి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. పిఠాపురం జేఏసీ నుంచి సోదరులారా అందరూ గమనించి మాల జాతి ఉన్నతికి అయితేనేమి, దళితుల ఐక్యతను కాపాడుకోవడానికి అయితేనే ఈ యొక్క ధర్నాకి అందరూ కూడా మరి రావాలని మేము పిఠాపురం జేఏసీ మాల జేఏసీ నుంచి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. జై భీమ్.